Good morning, Sha. Good morning, Rosalina. Da, mommy, da. Da. Ouch! Ayyo. మళ్ళీ పడుకుంటున్నావా షాన్? గుడ్ మార్నింగ్ షాన్. గుడ్ మార్నింగ్ షాన్. మమ్మీకి నువ్వే ఓకేసి. హలో ఆల్, నమస్తే. ఈరోజు December 24th. సో మాకు ఈరోజు నుంచి క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే నైట్ 12 o'clockకి చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ అటెండ్ అవ్వాలంటే ఈరోజు నుంచే రెడీ అవ్వడం, కేక్ తీసుకురావడం, కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అవి ఇవి అన్నీ నడుస్తూ ఉంటాయి. సో మార్నింగ్ లేచి కుకింగ్ స్టార్ట్ చేసేసాను బ్రేక్ఫాస్ట్ కోసం. బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ ఆమ్లెట్, కానీ విజయ్ ఆమ్లెట్ కాలిపోయింది. I can't help myself. I like good food, okay? కానీ విజయ్కి చాయ్ చాలా ఇష్టం కాబట్టి బతికిపోయాను. ఆమ్లెట్ కాలిపోయినా అడ్జస్ట్ చేసుకున్నాడు అనమాట. నేను కుకింగ్ చేస్తుంటే కంపల్సరీ రావాలి, సతాయించాలి, ఇదే వీళ్ళ టాస్క్ అనమాట. అక్కడ ఏం ఎక్కలేక లేదని చెప్పేసి దాన్ని పట్టుకొని ఆలాడుతుంది. ఇది ఒక కాలేలా లేపుతుందో, అంత హైట్కి కూడా ఎక్కేస్తా అన్న కాన్ఫిడెన్స్. మళ్ళీ నేను ఇంటలేదని చెప్పేసి స్టూల్ వేసి అప్పుడు ఎక్కి మంచిగా సతాయించింది నన్ను. హాట్ ఉంది. ఇక్కడ చూడు మమ్మీ చూడు. కొంచెం కూడా భయమే ఉండదు చురుకు తగులుతుందని. దాని తర్వాత షాన్కి యోగా చేయించినాను అనమాట. బాగా అల్లరి ఎక్కువైపోతుందని చెప్పేసి కాసేపు యోగా చెయ్యి, కామ్ డౌన్ అవుతావు, స్కూల్ కూడా హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి ఓవర్ హైపర్ అయిపోతుంది అనమాట. అందుకే యోగా చేయించిన వాడికి. వీడి ప్రాబ్లం ఏంటంటే యోగా చేయడం కాదు, యోగా ఎంత సైలెంట్గా సింపుల్గా అయిపోవడం. ఇప్పుడు దాంట్లో స్టంట్లు చేసామంటే బాగా చేస్తాడు, సింపుల్గా చేయమంటే చేయడు. ఎలా చేస్తున్నాడంటే ఏదో భక్తులు, పెద్ద పెద్ద స్వాములు అంత పర్ఫెక్ట్గా చేయరేమో షాన్ చేసినంత పర్ఫెక్ట్గా. ఐస్ కూడా గట్టిగా ప్రెస్ చేసి మరీ క్లోజ్ చేస్తున్నాడు. ఫ్రెష్ అయిపోయి తొందరగా రెడీ అవ్వండి అంటే ఇద్దరు కలిసి సతాయిస్తున్నారు. పిలిచినా రావడం లేదు. వీళ్ళ వెనకాల పడి డే మొత్తం అయిపోతుంది. లాస్ట్కి చూస్తే డే మొత్తం ఎలా అయిపోయింది అని చెప్పి అనిపిస్తుంది. ఏదో రమ్మంటే డ్యాన్స్ చేస్తుంది. తింగిరి ఏమైంది? ఇట్రా. ఏమైంది? ఇట్రా. ఏమైంది? ఇంకా విజయ్ అయితే లాస్ట్ మూమెంట్లో షాపింగ్ చేయాలి కాబట్టి, అది రూల్ కాబట్టి ఆయన వెళ్ళిపోయిండు షాపింగ్ చేయడానికి. విజయ్ ఏమో షాపింగ్లో బిజీ అయిపోయాడు. నన్ను కూడా షాపింగ్ చేయించాలి అన్న విషయం మర్చిపోయాడు అనమాట. ఇంకా పిల్లలు ఫ్రెష్ అయిపోయి వాళ్ళు ఆడుకుంటున్నారు. డాడీ వచ్చేదాకా టైంపాస్ చేయాలి కాబట్టి అప్పుడే టైం అవ్వాలి రెడీ అవ్వనీకి అని చెప్పేసి వాళ్ళని వదిలేసిన ఆడుకోండి అని చెప్పేసి నా పని నేను చేసుకుంటా.
కానీ షాన్ ఇంట్లో ఉంటే మాత్రం రోజెలినా ఫుల్ హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తుంది. లేకపోతే వాళ్ళు లేకపోతే సైలెంట్గా ఆమె పని ఆమె చేసుకుంటా పడుకొని తిని సైలెంట్గా ఉంటుంది. వాడు ఉంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇద్దరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఆడుకుంటారు, నాకు హెడ్ఏక్ కూడా చేస్తారు. క్రిస్మస్ స్పెషల్కి ఏదైనా స్పెషల్ చేయాలి కాబట్టి ప్యాన్ కేక్స్ చేశాను పిల్లల కోసం. ఈవినింగ్ స్నాక్స్ వాళ్ళకి నచ్చింది, తిన్నారు. దాని తర్వాత విజయ్ వచ్చిన తర్వాత నా కోసం ఒక డ్రెస్ తీసుకుందాము అని చెప్పేసి బయటికి వెళ్ళాము. చాలా లేట్ అయిపోయింది, అప్పటికి 8 అవుతుంది. తొందర షాపింగ్ చేసి ఇంటికి వచ్చి రెడీ కూడా అవ్వాలి కాబట్టి వెళ్ళిపోయాం తొందరగా విజయ్ రాగానే. నేను ఇలా హరీబరీలో ఫస్ట్ టైం షాపింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఏమర్థమైందంటే, హరీబరీలో 1 అవర్లో షాపింగ్ చేయడం ఫీమేల్కి కష్టం. ప్లస్ వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా దొరకడం కొంచెం కష్టం అనిపించింది, ఈజీగా దొరుకుతలేవు. లాంగ్ ట్రెడిషనల్ కుర్తీస్ని కూడా గౌన్స్ అంటున్నారు, ఫ్రాక్స్ అంటున్నారు. ఐ డోంట్ నో, నాకు తెలిసినంత వరకు అయితే లాంగ్ గౌన్ అంటారు, షార్ట్ని ఫ్రాక్ అంటారు. సర్లే అని ఇంకా అవన్నీ లైట్ తీసుకొని ఉన్న డ్రెస్సే క్యారీ చేద్దామని డిసైడ్ అయ్యి ఇంకా వెళ్ళిపోయాం చర్చ్కి. ఆల్రెడీ లేట్ అవుతుంది, మాస్ కూడా స్టార్ట్ అయిపోతుంది మేము వెళ్ళే లోపే. సో నయం కొంచెం టైంకే వెళ్ళగలిగాం. రోజెలి నాకైతే చర్చ్లో ప్రేయర్ జరుగుతుంటే సాంగ్స్ పాడుతుంటే తను కూడా హమ్మింగ్ చేసుకుంటూ పాడుతూ ఉంటుంది. ఇంకా మాస్ అయిపోయాక అన్ని సాంగ్స్ పాడడం, ఒకరినొకరు విష్ చేసుకోవడం అన్నీ అయిపోయాక ఫోటోలు దిగడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో చూసారుగా ఇక్కడ సాంగ్స్ పాడుతున్నారు, ప్రేయర్ సాంగ్స్, క్రిస్మస్ సాంగ్స్ విత్ బ్యాండ్ పాడుతూ ఉంటారనమాట. ఈసారి లాస్ట్ ఇయర్ లాగా షాన్ క్రాంకీగా లేడనమాట, నార్మల్గా ఉన్నాడు. 1 ఇయర్ పెద్దగా అయిపోయాడు కాబట్టి చర్చ్లో వాడు కూడా నార్మల్గా ఉన్నాడు. లేకపోతే నిద్ర వస్తుంది నేను పడుకుంటా అని వచ్చేటోడు. కానీ మంచిగా విష్ చేసిండు ఈసారి. కానీ నిజంగా 1 ఇయర్లో చాలా చేంజ్ అయిపోయాడు, చాలా మెచ్యూర్డ్గా అయిపోయాడు. ఎంత క్యూట్గా కూర్చున్నాడు విష్ చేస్తుంటే. నిద్ర వస్తున్నా పాపం కంట్రోల్ చేసుకుంటా. రోజెలినా అనాలి, రోజెలినాకైతే ఫరకే పడదు, ఫుల్ ఎంజాయ్ చేస్తుంటుంది ప్రతి మూమెంట్ని. నిద్ర పోవాలి అని కూడా ట్రై చేయదన్నమాట, అంత ఖుషి ఉంటుంది. పబ్లిక్లో ఉంటే, జనాలు ఉంటే మాట్లాడాలి, చేయాలి, ఫొటోస్ దిగాలి. ఇంకా ఇక్కడే అలా ఫొటోస్ దిగుతూ ఒకరినొకరు విష్ చేసుకుంటా మార్నింగ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 2-3 అయిపోతుంది అనమాట. ఇంటికి వచ్చే వరకు మాకు 4 అయ్యింది. 4 o'clockకి పడుకున్నాం. అంత టైం అవుతుంది అనమాట అదంతా సెలబ్రేషన్స్ అయ్యే వరకు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బయటికి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాం అనమాట. నార్మల్గా అయితే ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ చర్చ్ నుంచి వెళ్ళి నైటే కేక్ కటింగ్ అయిపోతుంది. సో ఫ్యామిలీతో సెలబ్రేషన్ అలా అయిపోతుంది. మేము మాల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం ఈరోజు. సో దానికోసం రెడీ అవుతున్నాం. పొట్టగా అనిపిస్తుంది. అయ్యా ఎడికిపోయింది పుట్ట, ఎడికిపోయింది గాల్లో తెలుపుతుంది. వేసుకుంటే బాగుంది, నైస్, బాగుంది. ఎక్కువ అనిపిస్తుందా? ట్రెడిషనల్ మరి ఎక్కువ ట్రెడిషనల్ అయిపోయింది. ఏం అనిపిస్తలేదమ్మా, ఆల్ గుడ్, సూపర్. నాకు ఎందుకు ఇది హెవీ అనిపిస్తుంది. ఇంకెంత షేప్సోనా? నీ కూతురు అన్నీ పడేస్తుంది, మరి ఏం చేయాలి? నా కూతురు పడేస్తుంది, నువ్వే క్లీన్ చేసుకో. ఇంకెంత షేప్ చెప్పు. అయిపోయింది, బాగుందా లేదా అని అడుగు. వాచ్ ఒక్కటి సెట్ కాలేదు, ఐ వాచ్ పెట్టుకో, సెట్ అవుతుంది. మిగతా అంతా సూపర్. ఇందాకడిది సెట్ అయింది, ఇందాకడిది అంతే, ఇప్పుడు సెట్ కాలేదు. సరే యా, నౌ దిస్ ఈస్ ఫైన్. బాగుందా ఇప్పుడు? బాగుంది. మ్యాచ్ అయిందా? ఎస్. బ్యాంగిల్స్ చెప్పు బై, బ్యాంగిల్స్ సెట్ అయినాయి సోనా. సరే సరే సరే. ఇంకా వెళ్ళే ముందు కేక్ కటింగ్ చేసేసుకొని వెళ్దామని చెప్పి, మళ్ళీ ఈవినింగ్ ఒకవేళ లేట్ అయింది అంటే ఇంట్లో కేక్ కట్ చేయలేమని చెప్పేసి పిల్లలతో మళ్ళీ నిద్ర వస్తుంటుంది, వాళ్ళకి పడుకుంటారని చెప్పి ఇంట్లో మంచిగా క్రిస్మస్ సాంగ్ పెట్టుకొని వాళ్ళతో కేక్ కటింగ్ చేయించినాం అనమాట.
రోజెలినా కూడా మంచిగా సాంగ్ హమ్మింగ్ చేస్తూ కేక్ కటింగ్ చేసింది. ఫుల్ హ్యాపీ అయిపోయారు మా ఇద్దరు పిల్లలు. ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది నడుస్తూనే ఉంది. సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ ఆడుకుంటా. వెళ్దాం, ఆగు రోజలేనా, వెళ్ళిపోదామా? వీళ్ళు పెట్టే గడబడితో నేను ఒక మిస్టేక్ చేసేసిన. అది నా వల్ల అయిందో లేకపోతే అయ్యేది ఉండేనో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ లాక్ ఓపెన్ చేయమని చెప్తే అది కీ పెట్టగానే అదే సంథింగ్ ఏదో లాక్ అయిపోయింది. దాని తర్వాత అది ఎంత ట్రై చేసినా రాలేదు. నేను ట్రై చేసిన, విజయ్ ట్రై చేసిండు, కానీ అది స్టార్టే కాలేదు. అసలు లాక్ అయిపోయింది అది కంప్లీట్గా. స్టీరింగ్ కూడా లాక్ అయిపోయింది. దానివల్ల అబ్బా ఎంత వెయిట్ చేయాల్సి వచ్చిందంటే, ఇంకా అది స్టార్ట్ అవుతలేదని చెప్పేసి నేను ట్రై చేసి, విజయ్ ట్రై చేసి ఇంకా అలసిపోయి కాదు అని చెప్పేసి మెకానిక్కి కాల్ చేస్తే అది సంథింగ్ కీ ప్రాబ్లం ఉంది, లాక్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అంటే అతన్ని పిలిచినాం. నాకు కార్ది లాక్ ఓపెన్ చేయమన్నాడు, విండోస్ పైకి అనమన్నాడు. దానికి లాక్ పాడైపోయిందంట. అవును విజయ్ చెప్పు, లాక్ పాడైపోయింది అంటున్నావు నన్ను. పవర్ఫుల్ హ్యాండ్స్ అయితే మంచిగా ఇవ్వాలి, పాడవుతుందా? కరెక్ట్ తిప్పాలి అది, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. నేను అసలు తిప్పనే లేదు, అది తిప్పనే లేదు. ఇట్లా జస్ట్ ఇట్లా ఇట్లా పెట్టినా అంతే. లాక్ అయిపోయింది. పెట్టగానే ఇట్లా లాక్ అవుతుంది. లాక్ అయిపోయింది. అది లాక్ అయిపోయింది కాబట్టి లాక్ అని విలువాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఇది కూడా నా తప్పేనా? ఎస్, ఆబ్వియస్. ఇంకా మెకానిక్ వచ్చి కీ చెక్ చేసి కీ అరిగిపోయిందని చెప్పి కీ చేసిండు, కొత్త కీ అక్కడక్కడే మెషిన్తో కొత్త కీ చేసిండు. కీతో ట్రై చేసిండు, అది కూడా రాలేదు. కీతో ట్రై చేసినా కూడా రాలేదు. మళ్ళీ లాక్ ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి మొత్తం ఆ లాక్ ప్లేస్ మొత్తం ఓపెన్ చేసి అది సెట్ చేసిండు. అది ఇది సెట్ చేసే వరకు చాలా టైం అయిపోయింది. ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా వీళ్ళిద్దరికి టెన్షన్ లేదు, వీళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. నాకే టెన్షన్. వీళ్ళు లంచ్ తినని అంటున్నారు, బయటనే తింటా అంటున్నారు. నేనేమో వీళ్ళు తినలేదని టెన్షన్ పడుతున్నా. వీళ్ళకి ఏం చేసేది లేదు, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చైర్లు వేసుకొని మరీ చూస్తున్నారు ఏం జరుగుతుంది, రిపేరింగ్ ఎలా జరుగుతుంది, కీ ఎలా జరుగుతుంది అని చెప్పేసి చైర్లు వేసుకొని మరీ ఎంజాయ్ చేసుకుంటూ చూస్తున్నారు. పిల్లలది ఇలా ఉంటుంది అనమాట, టెన్షన్ ఫ్రీ, దేంతో సంబంధమే లేదు. ఏ సిచ్యువేషన్ అయినా ఎంజాయ్ చేయాలి. వెళ్తామంటావా రోజులినా? ఈరోజు వెళ్తామా? అయిపోతుంది అంటావా కీ తొందరగా? టైం పడుతుందా? వెళ్ళిపోతామా? అవునా? అవునా చెప్పు, వెళ్ళిపోతామా?
ఇంకా వెళ్ళే వరకు ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. కానీ విజయ్ రిపేరింగ్ చేయించుకుంటా ఆఫీస్ వర్క్ కూడా చేస్తూ లాస్ట్ నైట్ 4 o'clock వరకు కూడా పడుకోలేదు. అదొకటి. ఇక అన్నీ స్ట్రెస్ ఉన్నా కూడా మమ్మల్ని తీసుకెళ్ళిండు అనమాట. మా క్రిస్మస్ స్పాయిల్ అవ్వద్దు, పిల్లలు డిసప్పాయింట్ అవ్వద్దు, వెళ్ళాలనుకున్నారు అని చెప్పేసి కొంచెం ఎనర్జీ తెచ్చుకొని తీసుకెళ్ళిపోయిండు అనమాట మమ్మల్ని. సర్లే దారిలో తీసుకుందాం, ఓకేనా? తినిపిస్తాం పక్క తీసుకోకపోతే చికెన్ 65 కావాలి. సరే అని చెప్పినా కదా. ఇంకా ఎక్కడికో వెళ్దాం అనుకున్నాము, ఎక్కడికో వెళ్ళామన్నమాట. ఏదో చేద్దాం అనుకున్నాము, ఏదో చేసామన్నమాట. ఫస్ట్ బయటికి వెళ్ళగానే క్యామెల్ కనిపించింది. పిల్లలకి క్యామెల్ ఎక్కిపించినాం. వాళ్ళు ఎంజాయ్ చేస్తే మనం ఎంజాయ్ చేసినట్టే కాబట్టి వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసారు. క్యామెల్ ఎక్కి చేసి తిని. ఏయ్ రోజలేనా small boy in the back. Rosalina, hi. నేనే అనుకుంటే వీళ్ళతో ఎక్కింది ఇట్లా వాళ్ళు ఎక్కిరా కిరణ్ గారు అంతటి షాన్ గారితో ఎక్కి ఇంకా ట్యాంక్ బండ్ దగ్గర చాలా స్టాల్స్ ఉండే. ఫస్ట్ టైం వెళ్ళాను, అన్నీ ట్రై చేయలేకపోయాను. ఆబ్వియస్లీ ఇంపాసిబుల్. కొన్ని ట్రై చేశాను, కొన్ని ఫ్లాప్ అయినాయి, కొన్ని బాగుండే. సో అలా మా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.